ఈ టెక్నాలజీ ఎక్కువ వచ్చింది, ఇలా వాడుతున్నప్పుడు దీనికి ఏదైనా ఇప్పుడు ఇన్ని సెంటర్ల మీద మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఉంటుంది. కంట్రోల్ చేయడం కష్టమా అంటే కొంతవరకు కష్టమే, నేను ఒప్పుకుంటానండి. ప్రాక్టికల్గా నేను చెప్పేది ఏదో పార్టీ మారితే కూడా అవుతుందని అనట్లేదండి. కానీ ఇలాంటి జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షిస్తే కొంతమందిని, అన్యాయం జరిగిన వాళ్ళకి ఆ 3,000 మందిని ర్యాంకుల నుంచి బయటకు తీసేస్తే ఇంకొక 3,000 మందికి సీట్లు వస్తాయి కదా, కనీసం కింద మార్కులు ఉన్నవాడు వస్తాయి కదండి. వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చెయ్యి, తప్పు జరిగిందని తెలిసిందనుకోండి, వాళ్ళని పార్టిసిపేట్ చేయని ఒక జోసాలో వాళ్ళకి సీట్లు వచ్చేసినాయి. ఇప్పుడు మిగిలిన ఇంకో 2,000 మందికో 3,000 మందికో కింద వాళ్ళకి సీట్లు వస్తాయి కదా, అది మంచి జరుగుతుంది కదా. ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమని చెప్పట్లేదు, కౌన్సిలింగ్ని నేనేం ఆపమని చెప్పట్లేదు అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు తప్పు జరిగిందంటే సస్పెన్షన్లో పక్కన పెట్టి, ఇదివరకు వెటర్నరీ కాలేజీలో అదే జరిగింది కదా. ఎంబీబీఎస్లో ఏం జరిగిందంటే రాజస్థాన్లో ఒక వెటర్నరీ కాలేజీలో ఏమైంది, దొంగ ఓబీసీ సర్టిఫికెట్లు పెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైట్ చేయవలసి వచ్చింది. ఎవడో పెడితే దొంగ సర్టిఫికెట్లు అని తెలిసినాయండి. దొంగ ఓబీసీ సర్టిఫికెట్లు ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికెట్లో పెట్టారని చెప్తే వాళ్ళందరికీ థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ వచ్చిన జడ్జ్మెంట్ వస్తే వాళ్ళందరికీ సీట్లు క్యాన్సిల్ చేసి ఇంటికి పంపించారు. ఇప్పుడు వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయి, సీట్లు వస్తే క్యాన్సిల్ చేయి, మళ్ళీ కింద ఉన్న వాళ్ళకి మళ్ళీ సీట్లు ఇవ్వని సీట్లు ఇస్తే ఇచ్చావు. ఇన్వెస్టిగేషన్ మరి కౌన్సిలింగ్ ఆపాలని అంటారు, అక్కర్లేదండి. ఇప్పుడు ఇంతకుముందు జరిగింది రాజస్థాన్లో ఎంబీబీఎస్ స్కామ్ జరిగితే ఏం చేశారు, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే థర్డ్ ఇయర్లో ఎంబీబీఎస్ కూడా తీసుకొని లోపలేశారు. ఇప్పుడు కూడా వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, పేపర్ల మీద తప్పని తేలింది అనుకోండి, తేలిన తర్వాత వీళ్ళు సీట్లు క్యాన్సిల్ చేయండి, లోపల వేయండి పట్టుకెళ్ళి వాళ్ళని. మిగిలిన కింద వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సీట్లు క్యాన్సిల్ అయిన వాళ్ళు మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టండి, సపరేట్గా కౌన్సిలింగ్ పెట్టి వాళ్ళని పట్టుకెళ్ళి సీట్లు ఇవ్వండి, న్యాయమైనా చేయండి కనీసం. అలాగైనా చేయొచ్చు కదా, మొత్తం వదిలేస్తే ఎట్లాగా. ఎగ్జామ్ ప్రిపేర్ అసలు ఏంటంటే ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ జరిగినా జరుగుతుంది. అసలు అడ్వాన్స్డ్ అని ఎవడో ఊహించాడు కదండి. అంటే నాకు సివిల్ సర్వీస్ గురించి తెలుసు, నాకు ఇంజనీరింగ్ సర్వీస్ అని చెప్తే మళ్ళీ డిస్కస్ అవుతారండి, ఇప్పుడు చెప్పలేదు. అయినా నాకు ఐడియా ఉందండి. జనరల్గా బీహార్లోని యూపీలో జరుగుతూ ఉంటే అది నాకు క్లారిటీ ఉంది, ఫుల్గా నాకు ఐడియా ఉంది. వచ్చినప్పుడు తెలుసు కాబట్టి, సర్వీస్లో వచ్చిన మాకు ఐడియా ఉన్నారు కాబట్టి. ఇదంతా ఆన్లైన్ ఎగ్జామ్ ఇది ఎట్లా జరుగుతుంది అనుకుంటా కదండి. సెంటర్ మొత్తాన్ని మేనేజ్ చేసేసి ఉంటారు. నా ఒపీనియన్ ప్రకారం ఇవన్నీ కూడా ఒక సెంటర్ కాదండి, ఒక రాష్ట్రం అయ్యి ఉండదు డెఫినెట్గా. అంటే అన్ని రాష్ట్రాలు అయ్యి ఉండదు, ఏదో ఒక రాష్ట్రంలోనో లేకపోతే 4-5 సెంటర్లు మేనేజ్ చేశారో ఎక్కడో చేసుకుంటారంటే మోస్ట్లీ రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, యూపీ కానీ, బీహార్ కానీ, జార్ఖండ్ కానీ ఈ ఏరియాలో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఎక్కువగా. డెఫినెట్గా బయటకు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే పక్కాగా చెప్తున్నాను బయటకు వస్తాయి. బయటకు వచ్చిన వాళ్ళు సీట్లు క్యాన్సిల్ చేసి లోపల వేయండి, మిగతా వాళ్ళు కొత్తగా అవకాశం ఇచ్చి వాళ్ళు లోపల సీట్లు ఇస్తే కొంత జరుగుతుంది. దీనికి సంబంధించి మాకు సంబంధం లేదని చెప్పి ఎవరికాడి సమాధానం అప్పుడే మొదలెట్టే, నాకు సంబంధం లేదు ఇది ఎలా జరగదు, ఇలా అవకాశం లేదని మొదలెట్టారు ఆల్రెడీ. నీట్ కూడా అలాగే మొదలెట్టి తెచ్చారు కదా, కుర్రగాడు ఎవడో పోయి ఆడు బయట తీశాడు కదండి. తీసేటప్పుడు సచ్చినట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్. ఇంకా ఎంసెట్ మీద అంటే అది చిన్న ఎగ్జామ్ కాబట్టి ఎవడో పట్టించుకోకూడదు, దాని మీద ఎంసెట్లో ర్యాంకుల మీద అవగాహన ఉంది కాబట్టి ఎవడో పట్టించుకోలేదు ఫస్ట్ ర్యాంక్ గురించి. ఎక్కడైనా ఎంసెట్లో 150 మార్కులు 120 మార్కులు వచ్చి జేఈ క్వాలిఫై అని ఉంటారా, ఈ పేపర్ ఈజీగా ఉంది ఇది వచ్చేసింది. ఏం పేపర్ ఈజీ అండి, జేఈ మెయిన్స్లో క్వాలిఫై కూడా ఎందుకు కావాలండి, క్వాలిఫై అవ్వడానికి అన్ని మార్కులు ఎందుకు. అలాగే హిస్టరీలో గత 15 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి తీసి చూడండి, ఎంసెట్లో ర్యాంకులు వచ్చినప్పుడు జేఈలో మెయిన్స్ క్వాలిఫై ఒక్కటి తీయండి అసలు.